హలో అండి. అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆ వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు, పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపేలా భారత అత్యున్నత న్యాయస్థానం ఒక మైలురాయి లాంటి తీర్పును వెలువరించింది. పెన్షన్ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చేది కాదు. ఇది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించిన కీలక అంశాలను ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యమైన అంశాలు. పెన్షన్ దయ కాదు, మీ హక్కు. సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు. ఇది ఉద్యోగి తన సర్వీసు కాలంలో చేసిన కష్టానికి, సేవకు ప్రతిఫలం. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు క్రిందకు వస్తుంది. నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే దానిని అందించడం ప్రభుత్వ విధి. వేతన సవరణతో పాటే పెన్షన్ల సవరణ. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్లు కూడా సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరగాలని స్పష్టం చేసింది. దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లు రక్షణ పొందగలుగుతారు. కనీస పెన్షన్‌పై స్పష్టమైన హామీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలోనే చివరి మూల వేతనంలో కనీసం 50% ఉండాలి. ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా కోర్టు నిర్ధారించింది. ఆర్థిక భారం అనే సాకు చెప్పకూడదు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుంది లేదా నిధులు లేవు వంటి కారణాలు చెప్పి పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. పెన్షనర్ల హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీనిని ఆర్థిక సమస్యగా చూడరాదని పేర్కొంది. అనవసర కేసులతో వేధించవద్దు. పెన్షన్లకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు మరో కీలక ముందడుగు. బ్యాంకులపై కఠిన నిబంధనలు. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరో ముఖ్యమైన తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా జీవిత ధృవీకరణ పత్రం సమర్పించని పెన్షనర్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల బాధ్యత ఏమిటి? ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్ను నిలిపివేయకూడదు. అందుకు బదులుగా బ్యాంకు అధికారి స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలను విచారించి వారు జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి కారణాలతో వారు బ్యాంకుకు రాలేకపోతున్నారేమో అని తెలుసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండా పెన్షన్ ఆపడం చట్టవిరుద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై చర్యలు. తక్షణ చెల్లింపు. అన్యాయంగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వడ్డీతో సహా చెల్లింపు. పెన్షన్ చెల్లింపులు ఆలస్యం జరిగినందుకు బ్యాంకు బాధ్యత వహించాలి. 2 వారాల్లోపు బకాయిలు చెల్లిస్తే 6% వడ్డీ కలిపి ఇవ్వాలి. 2 వారాలు దాటితే బకాయిల్లో మొత్తం 18% వడ్డీ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా. కొన్ని తీవ్రమైన కేసులలో బాధ్యతారహితంగా వ్యవహరించిన బ్యాంకులకు రూ. 1,00,000 వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉంది. ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులకు తప్పనిసరిగా పాటించాలని, పెన్షనర్ల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణా కవచంలా నిలుస్తాయి. ఇకపై ప్రభుత్వాలు కానీ, బ్యాంకులు కానీ పెన్షన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు.
ఈ సమాచారాన్ని మీ తోటి పెన్షనర్లతో పంచుకొని మీ హక్కుల పట్ల అవగాహనతో ఉండండి. ఇదండి కర్ణాటక స్టేట్‌లో జరిగిన తీర్పు. ఇదే స్ఫూర్తితో మన ఏపీలో కూడా కీలక ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే తప్పకుండా లైక్ చేసి, మీ తోటి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.